నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు అండి మనకి పంచమి తిథి శుక్రవారం నాడు కలిసి వచ్చిందండి. చాలా అద్భుతమైన రోజు. అంతేకాకుండా 5వ తారీఖు కూడా కలిసి రావడం అనేది అమ్మవారికి చాలా విశేషమైన రోజు అండి. అందువల్ల ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. ముఖ్యంగా మనం ఈ పరిహారం అంటే ఈ పంచమి తిథి రోజున చేయవలసిన పరిహారం ఏంటి అనంటే, మీకు భూమికి సంబంధించిన సమస్యలండి. ఎలాంటి సమస్యలైనా సరే, అంటే భూమి అమ్మాలన్నా కొనాలన్నా, లేదంటే మీరు సొంతిల్లు కొనాలన్నా, పొలాలు ఉంటాయి వేరే ఊళ్ళల్లో వ్యవసాయం చేసేవాళ్ళు కానీ, పంటలు సరిగ్గా పండటం లేదనే వాళ్ళు కానీ, వాళ్ళకి మంచి రాబడి రావాలి అని అన్నా కూడా, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి. సొంత ఇల్లు కట్టుకోవాలన్న కళ అనేది అందరికీ ఉంటుంది. అందువల్ల ఇలాంటి పంచమి తిథి రోజున అంటే శుక్రవారం నాడు కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషం. 5 అనే సంఖ్య అమ్మవారికి చాలా విశేషం. అసలు పంచమి అంటేనే 5వ సంఖ్య కాబట్టి 5 అనే సంఖ్యతో పాటు తేదీతో పాటు శుక్రవారం నాడు కూడా కలిసి వచ్చింది. చాలా వరకు కూడా మీరు చేసే పరిహారానికి వెంటనే ప్రతిఫలాన్ని మీరు చూడగలుగుతారు. ఎవ్వరూ కూడా ఈ పరిహారాన్ని మిస్ అవ్వకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా కింద హైప్ అనే పాయింట్స్ వస్తున్నాయి. పాయింట్స్ మీరు ఇవ్వాలి అని అనుకుంటే కనుక అలా ఇచ్చారు అని అంటే పాయింట్స్ మరికొంతమందికి మన వీడియోస్ వెళ్ళి షేర్ అవుతూ ఉంటాయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు అంటే శుక్రవారం నాడు 5వ తారీఖు పంచమి తిథి అండి. వారాహి అమ్మవారికి చాలా శక్తివంతమైన రోజు. చాలామంది అండి ఇంకా కూడా చాలా డౌట్గా అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటి అని అంటే, అక్క మాకు వారాహి అమ్మవారు అంటే చాలా ఇష్టం, కానీ కొంత భయం అనేది కూడా ఉంది. మేము ఇంటికి ఫోటో తెచ్చుకొని పూజ చేసుకోవచ్చా, లేదంటే కనుక ఇంట్లో ఫోటో లేకుండా పూజ చేసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి. అది నిజంగా అండి. మనం అమ్మవారి ఫోటో తీసుకురావాలి అని అన్నా, ఒక పూజ చేయాలి అని అన్నా కూడా అమ్మవారు కల్పించే ఆలోచనలండి అవన్నీ కూడా. మనకి మనసులో అనిపిస్తుంది అని అంటే అమ్మవారిని ఈరోజు పూజించాలి అని అనుకున్నాము అని అంటే అమ్మవారు మనకి ప్రేరేపిస్తున్నారనమాట. ఇలా చేసుకో తల్లి, నీకు కష్టాలు తీరతాయి అని. మామూలుగా అయితే మనం అనుకోగానే ఏ పని చేయలేమండి. ఏ దేవుడికి సంబంధించినంత వరకు కూడా ఒక గుడికి వెళ్ళాలన్నా, పూజలు చేయాలన్నా అనుకోగానే జరిగే పని కాదు. అందువల్ల వారాహి అమ్మవారు చాలా శక్తివంతమైన ఉగ్ర దేవత కాబట్టి చాలామంది భయపడుతున్నారు. అలా భయపడాల్సిన అవసరం లేదండి. అమ్మవారు ఉగ్ర అవతారం అంటే ఉగ్ర దేవతగా మారేది ఎప్పుడు అంటే శత్రువులండి. చెడు పనులు చేస్తూ అక్రమాలు మోసాలు చేసే వాళ్ళకి మాత్రమే అమ్మవారు చాలా శక్తివంతంగా ఉగ్ర రూపంలో కనిపిస్తూ ఉంటారు. మనం న్యాయబద్ధంగా ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదండి. అందువల్ల మీరు ఫోటో తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు వీలైనప్పుడు శుక్రవారం నాడు కానీ పంచమి తిథి రోజైనా సరే మీరు ఫోటో తెచ్చి పెట్టుకోవచ్చు. లేదు ఫోటో తెచ్చుకోవడానికి మీరు ఆలోచిస్తున్నారు అని అనుకుంటే ఇంట్లో అమ్మవారిని తలుచుకొని ఒక మట్టితో దీపాన్ని వెలిగించినా కూడా ఆ దీపంలో అమ్మవారు కనిపిస్తారండి. మీరు ప్రత్యేకంగా ఇంకేమీ చేయాల్సిన అవసరం అనేది లేదు. మీ పూజ గదిలోనే వెలిగించే దీపంతో పాటు అమ్మవారికి విడిగా ఒక దీపారాధన చేసినా కూడా సరిపోతుందండి. ఈ పంచమి తిథి రోజున మామూలుగా పంచమి తిథి రోజున 5 దీపాలు వెలిగిస్తాం, లేదంటే పంచముఖ దీపారాధన అంటే ఒక ప్రమిదలో 5 ఒత్తులను వేసి మనం వెలిగిస్తూ ఉంటాం. అలాగే ఈరోజు అండి ముఖ్యంగా మీకు ఏదైనా సరే భూమికి సంబంధించిన విషయాలు, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాం, సగంలో ఆగిపోయింది మా ఇల్లు అని అనుకున్న వాళ్ళు కానీ, లోను దొరకక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కానీ, చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళండి, అక్క మా ఇల్లు అమ్ముడుపోవటం లేదని బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. చాలామంది అక్క మా ఇల్లు అమ్ముడుపోవట్లేదు అక్క, మేము అది అమ్మేసి మా అమ్మాయికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాము అని ఒక మంచి పని కోసం ఇల్లు అమ్మాలని అనుకుంటూ ఉంటాం. అలాంటి వాళ్ళందరూ కూడా అండి ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల సమయంలో మనకి శుక్రహోరా సమయం అనేది ఉంది. ఆ సమయంలో అయినా సరే మీరు ఇలా చేయొచ్చు ఈ పరిహారాన్ని. లేదనుకుంటారా ఈరోజు రాత్రి 12 గంటల లోపైనా సరే మీరు ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. ఎందువల్లంటే ఈరోజు అంతా కూడా మనకి పంచమి తిథి ఉంది కాబట్టి చాలా అద్భుతమైన రోజు. అమ్మవారు నిజంగా రాత్రి దేవత కాబట్టి ఎంత లేటుగా చేస్తే అంత మంచిదండి. అంత శక్తి అమ్మవారికి పెరుగుతూ ఉంటుందండి. ఎందువల్లనంటే కాశీలో అమ్మవారు ఉన్నప్పుడు రాత్రిపూటే అమ్మవారు సంచారం చేస్తూ ఉండేవారండి. అందువల్ల నిజంగా మీరు రాత్రిపూట చేసే అమ్మవారి పూజలు ఖచ్చితంగా ఫలిస్తాయండి వారాహి అమ్మవారికి సంబంధించినంత వరకు. అలాగే ఈరోజు ఈ పరిహారం చేయడానికి ముందు మీ 2 చేతులని కూడా చక్కగా శుభ్రంగా వాష్ చేసుకొని ఒక చిటికెడు కుంకుమని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని మీ కుడి చేతిలో వేసుకొని కుడి చేతిలో పెట్టుకొని ఆ గుప్పెడు
నోటిని మూసేసి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఒక మంత్రాన్ని చూపిస్తున్నానండి. ఈ మంత్రాన్ని మీరు ఒక 15 నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్. నిజంగా అమ్మవారి ముందు అంటే దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా సరే పర్వాలేదండి. ఇంకా అలా అమ్మవారి ముందు కూర్చొని అంటే మీరు ఒక ఉత్తరం దిక్కుగా కానీ తూర్పు దిక్కుగా కానీ కూర్చొని అయినా సరే అంటే చూస్తున్నట్టుగా తూర్పు కానీ ఉత్తరం కానీ మనం చూస్తున్నట్టుగా కూర్చోవాలండి. కింద ఒట్టి నేల మీద కూర్చోకుండా చక్కగా కింద ఏదైనా టవల్ కానీ ఏదైనా వేసుకొని కూర్చోండి. కూర్చొని మీ అరచేతిలో కుంకుమని పెట్టుకొని పిడికండి గట్టిగా మూసి మీకు ఏ కోరిక కోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో అది మనసులో అనుకోండి. కోరిక అనేది న్యాయబద్ధంగా ఉండేలాగా చూసుకోండి ఫ్రెండ్స్. నిజంగా మీకు ఒక ఫ్లాట్స్ ఏదైనా సేల్స్ అవ్వాలన్నా, రియల్ ఎస్టేట్కి సంబంధించిన కానీ భూమి అమ్ముడుపోవాలి లేదంటే కొత్తగా సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న ఆశతో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈరోజు ఈ పరిహారాన్ని చేయండి. ఇంకా మంత్రం ఏంటి అని అంటే శ్రీ వరాహ వారాహి కృపా కటాక్షం దేహి దేహి స్వాహ. శ్రీ వరాహ వారాహి కృపా కటాక్షం దేహి దేహి స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు ఒక 15 నిమిషాల పాటండి. ఎందువల్ల 15 నిమిషాలు అని అంటున్నాము అంటే ఈ 15 అనే సంఖ్యను కూడితే అంటే 1+5 అనేది 6 అనే సంఖ్య వస్తుందండి. 6 అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్ర భగవానుడికి కూడా చక్కగా ఇష్టమైన నెంబర్ అండి 6వ నెంబర్ అనేది. నిజంగా లక్ష్మీ కటాక్షం అనేది పెంపొందించుకోవడానికి ఈరోజు చాలా అద్భుతమైన రోజు అని కూడా చెప్పవచ్చు. అందువల్ల ఈ మంత్రాన్ని ఒక 15 నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు అరచేతిలో పెట్టుకున్నారు కదా కుంకుమని, ఆ కుంకుమని తీసి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ధరించడం అనేది చాలా మంచిది. నెత్తిన చక్కగా నుదుటిన బొట్టుగా స్వీకరించండి అందరూ కూడా. ఆ కుంకుమని కింద మీరు ఎక్కడా కూడా వేయాల్సిన అవసరం లేదు అని అనుకుంటారా, మీరు ఆ కుంకుమని ఒక చిన్న పేపర్లో వేసి మీ మనీ పర్సులో అయినా సరే మీరు పెట్టుకోవచ్చండి. నిజంగా చాలా అద్భుతమైన పరిహారం. కుంకుమ అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక వస్తువు కాబట్టి వస్తువు అనే కంటే ఒక శక్తి అని కూడా మనం చెప్పవచ్చు. అందువల్ల అలాంటి ఒక కుంకుమతో ఈ మంత్రాన్ని అనుకొని చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది. ఇంకా మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.